హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు తామర గింజలతో లడ్డు అండి. కృష్ణుడికి అటుకులతో చేసిన ప్రసాదం ఏదైనా సరే చాలా ఇష్టం అండి. అటుకులు బెల్లము, అటుకుల పాయసము, ఇలా అటుకులకు సంబంధించినవన్నీ కృష్ణుడికి ఎంతో ఇష్టమండి. వీటన్నిటినీ మనము కృష్ణుడికి ప్రసాదంగా పెట్టేసేయొచ్చండి. నేను అటుకులు తామర గింజలతో ఈ విధంగా లడ్డు చేసేసానండి. ఒకసారి ఇది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా? మరి మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 కప్పు అటుకులు తీసేసుకోండి. పల్చగా ఉన్నవైనా సరే, పల్చగా ఉన్నవి మీకు దొరికితే అవి తీసుకోండి. నాకు కొంచెం మందంగా ఉన్నవే దొరికినవి. ఇవి ఈ విధంగా రోస్ట్ చేసేసుకొని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి జస్ట్ క్రష్ అయ్యే విధంగా ఒకసారి అలా వేస్తే క్రష్ అయ్యే విధంగా ఉన్నట్లుంటే మనకి వేగిపోయినట్లే, రోస్ట్ అయినట్లే. అవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ అదే బౌల్లో 1 కప్పు తామర గింజలండి. తామర గింజలు కూడా తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోస్ట్ చేసేసుకొని అవి కూడా అదే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులండి, తెల్ల నువ్వులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఊరకనే వేగిపోతాయండి. ఆ వేడికి ఒక్కసారి జస్ట్ ఒక 1 మినిట్ ఇలా వేయించుకొని సేమ్ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లారనిచ్చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 3 ఇలాచి వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక 1/4 కప్పు బెల్లమను, ఒక 1/2 కప్పు ఖర్జూరాలండి వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసేసుకుందాం. బ్లెండ్ చేసేసుకొని ఇందాక మనం వేయించుకున్న బౌల్ ఉంది కదా, సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. కొంచెం చల్లారనిచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత సేమ్ ప్యాన్లో ఒక 3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ క్యాష్యూ అను బాదం ఇలా 1/2 కప్పు తీసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురుము ఈ విధంగా వేసుకొని కొంచెం జస్ట్ 1/2 మినిట్ ఫ్రై చేసేసుకొని సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి లడ్డు కన్సిస్టెన్సీ వస్తే ఓకే. లడ్డు కన్సిస్టెన్సీ కనుక రాకపోతే లిటిల్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఒక 2 స్పూన్స్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ మీకు ఎంత కావాలంటే అంత మీకు సరిపడా యాడ్ చేసేసుకోండి. మిల్క్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని బ్యాటర్ మొత్తం మీకు లడ్డు షేప్లో సేమ్ రౌండ్గా లడ్డు షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డు చుట్టుకొని వేరే బౌల్లోకి పక్కన పెట్టేసుకుందాం. అన్నీ సేమ్ బ్యాటర్ మొత్తం ఈ విధంగానే మనకి లడ్డూలు మాదిరిగా చేసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. మొత్తం ఈ విధంగానే మనం తీసుకున్న బ్యాటర్ మొత్తం లడ్డూలు చేసేసుకొని మొత్తం శ్రీకృష్ణుడికి నివేదించవచ్చండి. సేమ్ యాజ్ యూజువల్ మీకు కన్సిస్టెన్సీ వస్తే ఓకే, కన్సిస్టెన్సీ రాకపోతే మాత్రమే మీరు పాలు యాడ్ చేసేసుకోండి. ఎక్కువ యాడ్ చేయొద్దండి, జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతే. మీకు సరిపడా మీకు ఎంత మీరు తీసుకున్న కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలు అన్నీ చుట్టేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మన రెసిపీ రెడీ అండి. లడ్డూలు మనం ఈ విధంగా శ్రీకృష్ణుడికి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. శ్రీకృష్ణుడికి ప్రసాదంగా పెట్టేసి మీరు కూడా తీసుకోవచ్చండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేసి ఈ శ్రీకృష్ణాష్టమికి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.